భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థులకు మరి ఈ రోజు విద్యాశాఖ మంత్రి ఒక ఫ్లాష్ న్యూస్ తెలియజేశారు. అదే సంక్రాంతి సెలవుల తర్వాత మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది అనే సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు తెలియజేశారు. ఇది ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో తెలియజేసినటువంటి సమాచారం. కాబట్టి సంక్రాంతి సెలవుల తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని మరి విద్యాశాఖ మంత్రి తెలియజేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఈరోజు మరి సమావేశం జరిగింది. ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ మంత్రి గారు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా ఇక్కడ మనం టూకీగా చూస్తూ ఉన్నాం. ఇందులో ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే మరి సంక్రాంతి సెలవుల తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందనేది ఒక ముఖ్యమైన సమాచారం. మరొకసారి దీంట్లో ఉన్నటువంటి సమాచారం గమనిస్తే, నేడు విజయవాడలోని విద్యాభవన్ నందు పాఠశాల విద్యా కమిషనర్ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ శ్రీమతి పార్వతి, అడిషనల్ డైరెక్టర్ సర్వీసెస్ శ్రీ సుబ్బారెడ్డి, జాయింట్ డైరెక్టర్ సర్వీసెస్ అబ్రహం, శ్రీమతి శైలజ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ సమావేశంలోని ముఖ్యమైన అంశాలు చూసినట్టయితే, టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనగా టిఐఎస్ లో టీచర్ల ప్రొఫైల్ అప్డేషన్ లో ఉన్న టెక్నికల్ ఇబ్బందులను, ముఖ్యంగా సర్వర్ చాలా స్లోగా ఉన్నదని, సర్వర్ కెపాసిటీ పెంచాలని, స్పౌస్ డీటెయిల్స్ అప్డేషన్ లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయని, నెట్ సెలెక్ట్ మార్క్స్ నమోదులో ఉన్న ఇబ్బందులు, డిఎడ్ బిఎడ్ పండిట్ ట్రైనింగ్ చేసిన వారికి మెథడాలజీస్ మెయిన్ సబ్జెక్ట్ నమోదులో ఉన్న ఇబ్బందులు, క్వాలిఫికేషన్ సేవ్ కాకపోవడం వంటి ప్రధాన సమస్యలను మరి ఆఫస్ పక్షాన నివేదించడం జరిగింది. టెక్నికల్ సమస్యలన్నింటినీ సరిచేస్తామని, సంక్రాంతి తర్వాత గడువు ఇస్తామని తెలియజేయడం జరిగింది. అలాగే 117 జీవో డ్రాఫ్ట్ ఫైనలైజ్ చేస్తామని క్షేత్రస్థాయిలో అధికారులతో కూడా కమిషనర్ గారు భౌతికంగా సమావేశాలు పెట్టి అభిప్రాయాలు తీసుకుంటారని తెలిపారు. టీచర్ల ట్రాన్స్ఫర్స్ యాక్ట్ కు సంబంధించి ఇంకా ఏమైనా ప్రతిపాదనలుంటే వెంటనే తెలియజేయాలని, వచ్చే శుక్రవారం నాటికి డ్రాఫ్ట్ ఫైనలైజ్ చేస్తామని తెలిపారు. ఇక ట్రాన్స్ఫర్స్ యాక్ట్ ను ఫిబ్రవరి నెలలో జరిగే అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెడతామని తెలిపారు. 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్ పూర్తి కాగానే బదిలీల ప్రక్రియ ప్రారంభిస్తామని అన్నారు. అకాడమిక్ ఇయర్స్ పై చర్చ జరిగింది. మినిమం 0 ఇయర్స్ ను అయినా పరిగణించాలని కోరడం జరిగింది. భవిష్యత్తులో కోర్టు కేసులు రాకుండా ఉండడానికి అకాడమిక్ ఇయర్స్ గా తీసుకోవడం లేదని తెలిపారు. ఇక సంక్రాంతి సెలవుల తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని కూడా తెలియజేశారు. ఇక వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్ ను ఫిబ్రవరి నెలలో ఫైనలైజ్ చేసి సకాలంలో అందజేస్తామని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం 10వ తరగతి సిలబస్ నవంబర్ కు పూర్తి చేసేలా అకాడమిక్ క్యాలెండర్ లో పొందుపరుస్తామని అన్నారు. అకాడమిక్ క్యాలెండర్ ఫైనలైజ్ అయిన తర్వాత ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు కూడా తీసుకుంటామని అన్నారు. పాఠ్య పుస్తకాల్లో ముఖ్యంగా హిందీ సబ్జెక్ట్ కు సంబంధించి 9, 10 తరగతుల పాఠ్యాంశాలు కొన్ని తొలగించి ముద్రిస్తామని అన్నారు. మిగిలిన సబ్జెక్టుల విషయంపై కూడా చర్చిస్తామని అన్నారు. యూడైస్ లో ఎన్రోల్మెంట్ అయి ఉండి కూడా అటెండెన్స్ యాప్ లో విద్యార్థులు నమోదు కాకపోవడం వల్ల ఉన్న ఇబ్బందులను తెలియజేయడం జరిగింది. వెంటనే సరిచేస్తామని అన్నారు. ఇక ప్రిఫరెన్షియల్ కేటగిరీలో విజువల్లీ హ్యాండిక్యాప్ వారికి 60% దాటితే, ప్రిఫరెన్షియల్ కేటగిరీ 75% ఉంటే ఎగ్జామ్షన్స్ గా పరిగణించాలని కోరడం జరిగింది. పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ లో కనీసం 2 సంవత్సరాలు యూనిట్ నిర్వహించి వారికి మాత్రమే పాయింట్ ఇస్తామని అన్నారు. ఇక డిఈఓ పూల్లో పండితుల కోర్టు కేసులో వచ్చిన జడ్జిమెంట్ ప్రకారం వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని కోరగా, లీగల్ డిపార్ట్మెంట్ వారి నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. అంతర్జిల్లా బదిలీలను కూడా స్పౌస్ మ్యూచువల్ తో పాటు సాధారణ అంతర్జిల్లా బదిలీలు కూడా చేపట్టాలని కోరడం జరిగింది. ఇక ఎయిడెడ్ నుంచి విలీనమైన వారికి 50% సర్వీస్ ఇవ్వాలని, మున్సిపాలిటీల్లో మిగిలిన స్థానాలకు వారికి ప్రమోషన్ ఇవ్వాలని కోరడం జరిగింది. ముఖ్యంగా పర్ఫార్మెన్స్ పాయింట్ల గురించి చర్చించి జాతీయ స్థాయిలో సైన్స్ ఎగ్జిబిషన్, స్పోర్ట్స్ గేమ్స్ వారికి, స్పోర్ట్స్ అండ్ గైడ్స్ లో రాష్ట్రపతి పథకాలకు ఎన్నిక అయిన వారికి ఇచ్చే విషయం ఆలోచించాలని అన్నారు. ఇక హై స్కూల్ ప్లస్ లపై కూడా విన్నవించడం జరిగింది. మిగిలిన విషయాలు వచ్చే శుక్రవారం సమావేశంలో చర్చించుకుందామని అన్నారు. మొత్తానికి మరి విద్యాశాఖ అధికారులు
విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం అవడం జరిగింది. మరి ఈ సమావేశంలో డిఎస్సికి సంబంధించినటువంటి సమాచారం రావడం జరిగింది. సంక్రాంతి సెలవుల తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి ఇది ఇప్పుడు మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. Thank you for watching this video.